అల్పాదాయ మధ్యతరగతి అధిక ఆదాయం ఉన్న వర్గాల వారికి అందుబాటు ధరల్లో ఉండేలా ఇళ్లను నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం నూతన పాలసీ తీసుకురావాలని భావిస్తున్న సర్కార్ రూపకల్పన కోసం కంపెనీలను సైతం ఆహ్వానించింది. పాలసీ సిద్దమైన తర్వాత ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ మధ్య శాటిలైట్ టౌన్షిప్లు, కొత్త కాలనీలను నిర్మించనుంది. ఈ నిర్మాణాలకు ఎంత భూమి అవసరమవుతుంది, ఎన్ని నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుంది అనే దానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆయా వర్గాల ఆదాయాలను బట్టి వారికి అందుబాటు ధరల్లో ఉండేలా ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ నిర్మాణాలను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ చేపట్టాలా, లేక ప్రైవేటు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి రుణాలు తీసుకుని నిర్మించాలా, లబ్దిదారులను భాగస్వామ్యం చేయాలా అనే అంశాలపై కసరత్తు జరుగుతోంది. అందుబాటులో ఉన్న స్థలాలను బట్టి కొన్ని చోట్ల అపార్ట్మెంట్లు, కొన్ని ప్రాంతాల్లో ఇళ్లను నిర్మించనున్నట్లు సమాచారం. తొలి దశలో హౌసింగ్ బోర్డు, డక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ దిల్ పరిధిలో ఉన్న భూముల్లో టౌన్షిప్లు, కాలనీలను ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసింది. తద్వారా ఖర్చు తగ్గుతుంది అని, ఆయా వర్గాలకు తక్కువ ధరలు ఇళ్లను అందించే అవకాశం ఉంటుంది అని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వం బోర్డు దిల్ పరిధిలో ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఎన్ని ఎకరాల భూమి ఉంది, నిర్మాణాలకు అనువుగా ఉన్నాయా లేదా, ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్య ఫ్యూచర్ సిటీకి దగ్గరలో ఎన్ని ఎకరాల భూమి ఉంది వంటి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఇక రెండో దశలో భూసేకరణ చేసి నిర్మాణాలు చేపట్టనున్నట్లు తెలిసింది. అవసరమైన దానికంటే అధికంగా భూములను సేకరించాలని, అక్కడ కొత్త గ్రామాలను సృష్టించాలని ప్రభుత్వం యోచిస్తోంది.